పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజేష్ నాథ్ ఘోర రాసలీలో కలకలం రేపాయి. రాజేష్ నాథ్ బాబా తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాధితురాలు ఒక వీడియో విడుదల చేసింది. అసభ్య పదజాలంతో వాట్సాప్ చాటింగ్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తోంది. బూతులతో తిడుతూ కోరికలు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమిటి అంటే, నేను నా పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు, తణుకులో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన నీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని. ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి నా బాధ సాల్వ్ అయిపోద్ది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. సో వెళ్ళాను, నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను. నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను. నేను ఏడుస్తుంటే ఆయన అన్నారు, అరే నాన్న ఏడవకు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నేనున్నా కదా, నేను సాల్వ్ చేస్తా అన్నారు. ఎంతో ఆనందపడ్డాను ఆయన అన్న మాటకి. నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన 2 డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఏరా తల్లి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా అని. చాలా సంతోషపడ్డాను ఆయన పెట్టిన మెసేజ్కి. ఎందుకంటే ఒక తండ్రిలాగా నేను భావించాను, నాకు ఒక తండ్రి దొరికారు అనుకున్నాను. అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను. నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను. నేను ఏడ్చుకున్నాను. ఎందుకంటే నేను ఎవరితో కన్న తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. సో ఒక తండ్రి స్థానంలో నేను చూశాను ఆయన్ని. ఆయన నన్ను ఏ స్థానంలో చూసారో మీకే వదిలేస్తాను, మీ ఆలోచనకే. మీరు ఆలోచించాలి కూడా నన్ను ఎలా చూసారని. నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, అఘోరి అమ్మ యూట్యూబ్లో చూశాను, ఆ రాజేష్ నాథ్ గురించి అమ్మ పెట్టిన వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చూశాక నాకు ధైర్యం వచ్చి నేను అమ్మని సంప్రదించడం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను తణుకు ఆ రాజేష్ నాథ్ని కలిశానమ్మా, నా పర్సనల్ ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను, తీరుస్తా అన్నాడు. ఆయన సాల్వ్ చేసేది కాకుండా ఆయనే నాకు పెద్ద ప్రాబ్లం లాగా తలకి చుట్టుకున్నాడమ్మా అని ఎంతో బాధపడుతూ అమ్మకి చెప్పుకున్నాను. అయితే ఈ విషయం తెలుసుకున్న నాగసాధు లేడీ అఘోరి తణుకులోని రాజేష్ నాథ్ సింహాసానికి వచ్చింది. అతన్ని కలిసే ప్రయత్నం చేసింది. దీంతో రాజేష్ నాథ్ మహిళా నాగసాధును బెదిరించాడు. అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తనకు బ్యాంక్ కాలనీలోని అతని ఇంటి ముందు లేడీ అఘోరి బైఠాయించింది. అఘోర ముసుగులో రాజ్నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నాగసాధు ఆరోపిస్తోంది. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పిఎస్ వద్ద ధర్నాకు దిగింది. ఒక దశలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. రాజేష్ నాథ్ అఘోరి మహిళతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట్ తన దగ్గర ఉందని తెలిపింది. పలువురు మహిళలు సైతం సెల్ఫీ వీడియోలు తీసి తనకు పంపించాలని కోరింది. లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా 10 గన్లు వినియోగిస్తున్నారని ఆరోపించారు. చట్ట ప్రకారంగా అతనిపై చర్యలు తీసుకోవాలని, లేదా అతన్ని చంపుతానని, లేదా తానైనా చస్తానంటూ నాగసాధు హెచ్చరించింది. రాజేష్ నాథ్ గురు అని ముసుగులో ఉన్న ఈ దొంగ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లల్ని అనుభవించి చాలామంది దగ్గరికి వెళ్ళి లక్షల కోట్లు తీసుకొని ఇలా అనుభవిస్తుండు. కాబట్టి నా దగ్గరికి ఆడపిల్లలు వచ్చి నాకు న్యాయం చేయండి అని రోధించారు. కాబట్టి విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడికి వచ్చి వీడిని ప్రశ్నించడానికి వచ్చాను. ఇంట్లో ఉండి కూడా నేను లేను అని చెప్పుకుంటుండు. దొంగ కాబట్టే ఇంట్లోండి నేను లేను
అని చెప్పుకుంటున్నాను. నాన్న బహిరంగంగా చెప్పలేము కదా, శీలం పోయిందంటే అర్థం చేసుకోండి. ఎన్నో చాటింగ్లు ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రమ్మన్నాడు, ఏ లాడ్జికి రమ్మన్నాడు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా. ఒకరి మీద ఎలిగేషన్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి, అది ఉంటేనే చేస్తున్నాను. ఊర్లో వద్దు నాన్న, నేను తీసుకొస్తాను, నేను కంప్లీట్ ఆంధ్రనే తెలంగాణనే అన్ని ఓకేనా. గతంలో ఈ అఘోర దగ్గరికి మీరు వచ్చి పాలన చేశారు పాదర్శకం, మరి ఇప్పుడు ఈ ఆరోపణ నేను గురువు అనే పేరుకు వాల్యూ ఇస్తాను, ఇలాంటి చెత్తనా కొడుకులకు కాదు. గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. శీలాలు దోచుకోవడం, డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజేష్ నాథ్ అఘోర రాసలీలలు కలకలం రేపై. రాజేష్ నాథ్ బాబా తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాధితురాలు ఒక వీడియోను విడుదల చేసింది. అసభ్య పదజాలంతో వాట్సాప్ చాటింగ్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆ మహిళ ఆరోపిస్తుంది. ఇక బూతులతో తిడుతూ కోరికలను తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడని కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. రైట్ వీరబ్రహ్మం, చెప్పండి. యమున, నిత్యం వివాదాస్పదమైనటువంటి వార్తలు ఉంటే ఎవరైతే మహిళ అఘోరి ఉందో ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హల్చల్ చేసింది. గత 3-4 గంటల క్రితం తణుకు పట్టణానికి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఈ తణుకు పట్టణంలో ఉంటున్నటువంటి మరొక అఘోరి బాబా ఎవరైతే ఉన్నారో రాజేష్ నాథ్ అఘోరి ఉన్నారు, ఆయన మీద తీవ్రమైనటువంటి పదజాలంతో, అదేవిధంగా ఆయన ప్రవర్తన బాగోలేదు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు, తీరు మార్చుకోవాలని చెప్పినప్పుడు కూడా ఆయన తీరు మార్చుకోకుండా పలు ఎవరైతే భక్తులు వస్తున్నారో అఘోర స్వామి బాబా దగ్గరికి వస్తున్నటువంటి మహిళా భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ పట్ల ఆయన యొక్క కోరికలు తీర్చుకోవాలను లేకపోతే ఇతరత్ర కారణాలు చెప్తూ కూడా ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే రాజేష్ నాథ్ అఘోరి ఉంటున్నటువంటి తణుకు పట్టణంలో బ్యాంకాలను ఉంటున్నటువంటి ఎవరైతే అఘోర బాబా ఉన్నారో ఆయన దగ్గర ఆ నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి. నివాసానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పోలీసులు రావడం జరిగింది. అక్కడి నుంచి ఎవరైతే మహిళా అఘోరినో ఆవిడని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఎవరైతే అఘోరి చెప్తున్న విషయాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాజేష్ నాథ్ అఘోరి ఉన్నారో అఘోరి మహిళల పట్ల అసభ్యంగాను, అదేవిధంగా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టడం, అదేవిధంగా కొంతమంది మహిళలు ఎవరైతే లేడీ అఘోరిని సంప్రదించడం, వారందరూ కూడా సనాతన ధర్మం కావచ్చు లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల తను పోరాడుతున్నాను. ఇదే నేపథ్యంలో ఎవరైతే రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళ పక్కన కూడా నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆవిడ తణుకు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో రాజేష్ నాథ్ అఘోరి ఇంటి ముందు ధర్నాకి దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆవిడని అడ్డగించినటువంటి నేపథ్యంలో పోలీసుల మీద కూడా రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదన్నా ఉంటే లీగల్ గా మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినటువంటి పోలీసులు సంబంధించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి లేడీ అఘోరి అక్కడ తన కంప్లైంట్ ని స్వీకరించేందుకు పోలీసులు ముందుకు రావట్లేదు, అదేవిధంగా డబ్బులున్న వాళ్ళకి పోలీసులు చేస్తున్నారు, పోలీసుల మీద కూడా తీవ్రమైనటువంటి పదజాలం వాడినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో ఆవిడ తన కారులో తెచ్చుకున్నటువంటి సుమారుగా 10 లీటర్లు పెట్రోల్ ఒక టిన్ లో తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ టిన్ తో పాటుగా మీరు నా యొక్క పరిస్థితి కావచ్చు లేకపోతే నేను ఇస్తున్నటువంటి కంప్లైంట్ ని మీరు తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ చేయట్లేదు, మరో పక్కన మహిళలకి చాలా ఇబ్బందులు ఉన్నారు, ఆ మహిళలు నన్ను నమ్ముకొని వస్తున్నారు కాబట్టి ఆ మహిళలకు సంబంధించి న్యాయం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు నా కంప్లైంట్ ఎందుకు తీసుకోవట్లేదు, నేను చెప్పేది ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ లేడీ అఘోరి తీవ్ర అసహనానికి గురయ్యి ఆ పోలీసుల మీద
మాట్లాడటం జరిగింది. ఇదే నేపథ్యంలో తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఏదైతే పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ పోసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు అదేవిధంగా అందరూ కూడా ఆ పెట్రోల్ టిన్ను తీసుకోవటం అదేవిధంగా మంచినీళ్ళతో ఆవిడని తరపడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆవిడని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ వినతి పత్రం కూడా ఏదైతే కంప్లైంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అసలు ఏం జరిగింది అనేది మీరు రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే మేము ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పోలీసులకి రాతపూర్వకంగా ఆవిడ ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆవిడ చెప్పినటువంటి సంచలన విషయాలు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాజేష్నాథ్ అఘోరి ఉన్నారో ఆ రాజేష్నాథ్ అఘోరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా మహిళలకి వాట్సాప్ ద్వారా కావచ్చు లేదా ఫేస్బుక్ ద్వారా కావచ్చు మహిళలను వేధిస్తున్నారని చెప్పేసి ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే కారణం ఏదైతే ఈ ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలు నేను అడగడానికి ఆ ఇంటికి వెళ్ళాను. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజేష్నాథ్ అఘోరి సంబంధించినటువంటి ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆ శిష్యులు నా మీద కొట్టడం జరిగింది. నన్ను తీవ్రంగా కొట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పేసి ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో తణుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే లేడీ అఘోరి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ వెనక్కి వెళ్లే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. రైట్ వీరబ్రహ్మం, అయితే ఇక ఈ విషయంలో రాజకీయ కోణం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఎందుకంటే తన మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా రాజకీయ నాయకుల అండ ఈ బాబాకి ఉంది అని మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బాధితురాలు కూడా ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలి అనుకుంటే అక్కడ తణుకులోని రాజకీయ నాయకులది ఎవరిదో ఒకరిది అంటే పార్టీ లోకల్ లీడర్స్ కానీ ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు కదా. అయితే యమున ఎవరైతే లేడీ అఘోరి చెప్తున్న దాని ప్రకారం రెండు విషయాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి ఎవరైతే రాజేష్నాథ్ అఘోరి ఉన్నారో ఆయన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండోది అది అడగటానికి వెళ్ళి ఆ రాజేష్నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న శిష్యులు తమపై కొట్టారు తిట్టారు అని చెప్పేసి రెండవ ఆరోపణ. అయితే ఏదేమైనా కూడా ఆవిడ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆవిడ చెప్పినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే మీరు పోలీసులు కావచ్చు లేకపోతే ఎవరికైనా డబ్బులు ఉన్న వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు తప్ప రాజకీయ అండదండలు ఉన్న వాళ్ళకి పోలీసులు న్యాయం చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు చేయట్లేదని చెప్పేసి ఆవిడ తీవ్రమైన పథకాలను వాడినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే ఎవరైతే రాజేష్నాథ్ అఘోరి ఉన్నారో ఆ రాజేష్నాథ్ అఘోరి కూడా 2016-15 నుంచి కూడా ఆయన తణుకు నివాసంలో ఉంటున్నారు. అంత క్రితం కూడా ఆయన రిషికేశ్ కావచ్చు లేకపోతే కాశీ కావచ్చు ఇతర ప్రదేశాల్లో ఆయన ఒక ఏదైతే అఘోర తత్వాన్ని తీసుకొని ఆయన తణుకు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా ఆయన కొన్ని హోమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన దర్శనం కోసం కూడా కొన్ని వందల మంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో లేడీ అఘోరి కూడా చాలా పలుమార్లు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కావచ్చు లేదంటే అదే విధంగా హైదరాబాద్ లో ఉన్న కొన్ని టెంపుల్స్ సంబంధించి కావచ్చు ఈ మధ్య కాలంలో కూడా కొన్ని టెంపుల్స్ కి వెళ్తానని చెప్పేసి హిందూ ముస్లిం మధ్యన కూడా చిచ్చరేపు పరిస్థితి కావచ్చు. నిత్యం కూడా ప్రతిరోజు కూడా లేకపోతే ఆవిడ ఫేస్ వాల్యూ కోసం కావచ్చు లేకపోతే ఇతర పరిస్థితుల్లో ఆవిడ కొంత పబ్లిసిటీ ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఇంతవరకు కూడా గుళ్ళు గోపురాలు లేదంటే పొలిటికల్ లీడర్స్ మీద ఆవిడ పిల్లల గురించి కదా నీకు ఎందుకు అక్కడ మనుషుల్లో కనబడుతున్నాం నా గురించి పోరాడుతున్నానా పిల్లల గురించే కదా
ఆడపిల్లల గురించే కదా నా గురించి పోరాడుతున్నా, నా గురించి నేను వచ్చానా? ఆడపిల్లల గురించే వచ్చింది. అంతమంది ఆడపిల్లలని డబ్బులు దోచుకోండి, సీరియల్ దోచుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. నాకు జరిగిన దానికి ఇట్లా చట్టాలంటే చట్టాలు ఎక్కడున్నాయి? చట్టాలు కుక్కల్లాగా డబ్బులు ఇస్తే మాత్రం డబ్బులు తీసుకొని అన్ని చేస్తారు. ఏంటి రాసుకునేది?